అవుట్ఫ్లో అవ్వచ్చు, లేదంటే మనం కంట్రోల్ చేయలేకపోవచ్చు. మనకున్న డేటా ఏదైతే ఉన్నదో ఆ డేటా సమ్ టైమ్స్ ఎక్కువ ఉండొచ్చు, సమ్ టైమ్స్ తక్కువ ఉండొచ్చు. ఇది సెకండ్ ఇష్యూ. థర్డ్ ఇష్యూ ఏం చెప్పారు? ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్. సో ఫ్లో కంట్రోల్ ఎప్పుడైతే ఉన్నదో, ఓవర్ఫ్లో ఎప్పుడైతే ఉన్నదో, సో మనకు వచ్చే ఏంటి ఎర్రర్స్ ఇవే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమంటూ దాని యొక్క ఎర్రర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటి? ఫైండ్ అవుట్ చేసిన ఎర్రర్స్ ని డిటెక్ట్ చేయాలి. ఇంతే కదా. ఇష్యూస్ అంటే ఏంటంటే మనకు వచ్చిన ఏ టాపిక్ అయితే ఉన్నదో ఆ టాపిక్ లో ఏ అయితే కరెక్షన్స్ కానీ, లేదంటే ఏ టైప్ ఆఫ్ లీకేజెస్ కానీ, లేదంటే ఎటువంటి అన్న మిస్టేక్స్ ఉంటే వాటిని ఎర్రర్స్ అంటారు. ఓకేనా? ఇష్యూస్ అంటారు. పర్టికులర్ మనకి ఏదైతే టాపిక్ ఉన్నదో, ఫర్ సపోజ్ లేయర్సే కాకుండా, ఒక లేయరే కాకుండా ఒక మొబైల్ ఫోన్ తీసుకోండి. ఒక మొబైల్ ఫోన్ తీసుకునే ముందు మీరు మెయిన్గా ఎంక్వైరీ చేసే ఏంటి? పర్ఫార్మెన్స్ బాగుంటుందా, ర్యామ్ సరిగ్గా ఉందా లేదా, నాకు కావాల్సిన క్యామ్ క్వాలిటీ ఉన్నది లేదా, పర్ఫార్మెన్స్ ఏంటి, నేను గేమింగ్ యూజ్ చేసుకోవచ్చా, ఓఎస్ యొక్క అప్డేట్స్ ఎన్ని సంవత్సరాలు వస్తాయి, యూఐ సరిగ్గా ఉందా లేదా, ఇదే కదా. సో మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో, పర్టికులర్ ఒక ప్రోడక్ట్ కి మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో దాని యొక్క క్యాపబిలిటీ బట్టి ఏదైతే ఉంటాయో మీరు చూస్ చేసుకున్న దాంట్లో వాటి యొక్క ఇష్యూస్ ఏమన్నా ఉంటాయా మీరు చూసుకున్న దాన్ని బట్టి వాటిలో ఇష్యూస్ అంటారు. ఓకేనా? సో అది మీరు ఎంచుకున్న ప్రోడక్ట్ ఏదన్నా అవ్వచ్చు. మొబైల్ పరంగా అయితే నేను చెప్పి అవ్వచ్చు, కొన్ని ఎలక్ట్రికల్ డివైజెస్ అయితే ఎలక్ట్రికల్ డివైజెస్ పరంగా అవ్వచ్చు. ఒక ప్రోడక్ట్ మనం తీసుకున్నామంటే కనుక, ఒక కాన్సెప్ట్ అనేది మనం మాట్లాడుకుంటున్నామంటే కనుక దానికి సంబంధించిన ప్లసెస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి. ప్లస్ లో మైనస్ ని రెండింటిని కంబైన్ చేసి మనం చెప్పుకునేదే ఇష్యూస్. ఓకేనా? ఇష్యూ అనేది ఎక్కడ రీచ్ అవుతుంది? సెట్ టెన్ క్యాపబిలిటీ కానీ, సెట్ టెన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కానీ, ఒక సెట్ టెన్ దానికున్న లెవెల్ అనేది రీచ్ అవ్వకపోతే, అది చేసే యొక్క పర్ఫార్మెన్స్ అన్న దాంట్లో లో అవుతే అక్కడ వచ్చే వాటిని ఇష్యూస్ అంటారు. అంతే కదా. అది చేసే పర్ఫార్మెన్స్ లో ల్యాగ్ ఉన్నా, ఏమున్నా, సరిగ్గా చేయకపోతున్నా, అది చేసే విధానం తప్పుగా ఉన్నా, మిస్యూజ్ అవుతున్నా, మిస్ మ్యాచ్ అవుతున్నా, వీటన్నిటిని కూడా ఇష్యూస్ అంటారు. అంతే కదా. సో ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క ఇష్యూ ఉంటుంది. నేను ఫస్ట్ చెప్పిన లేయర్ ఇష్యూస్ ఉంటుంది, సెకండ్ డేటా లింక్ చెప్పిన డేటా లింక్ లేయర్ ఇష్యూస్, డేటా లింక్ లేయర్ ఉంటుంది. సో ఇప్పుడు నెట్వర్క్ లింక్ లేయర్ లో ఉండే ఇష్యూస్ ఏంటన్నది టాపిక్. ఓకేనా? క్లియర్?